మహాత్మా గాంధీ గారి ఫోటో, నెహ్రూ గారి ఫోటో పెడుతూ బాస్టెట్స్ అనేటటువంటి అసభ్యకరమైనటువంటి వర్డ్ వాడుతూ మహాత్మా గాంధీ గారి చరిత్రను, జవహర్ లాల్ నెహ్రూ గారి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో నుంచి తొలగించాలి అనేటటువంటి కామెంట్స్ పెడుతూ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం నిజంగా చాలా దౌర్భాగ్యమైన. ఆవిడ మాట్లాడేటువంటి మాట మినహా ఆవిడ అభిప్రాయం తప్పు అనుకుంటున్నారా? ముమ్మాటికి తప్పే. అంటే అమ్మాయిని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారా మీరు? మాకు అవసరం లేదు. ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది? ఒక్కొక్క సెక్షన్ వచ్చేసి 3 సంవత్సరాలు కఠినంగా చర్యలు తీసుకొని శిక్ష విధించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని. ఎప్పుడెప్పుడు దొరుకుతుందని వెయిట్ చేస్తూ సృష్టి వర్మ, అదేవిధంగా జానీ మాస్టర్ మేము పెట్టినటువంటి కంప్లైంట్ పైన తను భయపడి డిలీట్ చేసినప్పటికి కూడా ఈ లింక్ ద్వారా బయటికి తీసేటటువంటి మీ వరకు ఎవరో ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారా? ఎఫ్ఐఆర్ ఎవరి మీద చేశారు? నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. సృష్టి వర్మ ఈ అమ్మాయి పేరు మీరు ఇది వరకు వినే ఉంటారు. జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఈ అమ్మాయి కొన్ని ఫిర్యాదుల మేరకు ఆ కేసు చాలా బలపడింది. అయితే సృష్టి వర్మ మీద కూడా ఒక కేసు బుక్ అయింది. కేసు పెట్టింది ఎవరో కాదు, గుంటూరుకు చెందినటువంటి NSUI స్టూడెంట్ లీడర్ అనేటువంటి కరీం గారు. ఎందుకు కేసు పెట్టారు, ఏమైంది అనే అంశం గురించి ప్రజెంట్ మనతో ఆ కేసు పెట్టిన వ్యక్తే కరీం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీకు క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాం. నమస్తే అండి కరీం గారు. నమస్తే. ఎందుకు పెట్టారండి కేసు? సృష్టి వర్మ ఈ నెల 3వ తేదీన తన సోషల్ మీడియాలో, అంటే ఇన్స్టాగ్రాము అనుసంబంధంగా ఉన్నటువంటి ట్రెడ్స్ యాప్ ఏదైతే ఉందో ఆ ట్రెడ్స్ యాప్లో మహాత్మా గాంధీ గారి ఫోటో, నెహ్రూ గారి ఫోటో పెడుతూ బాస్టెట్స్ అనేటటువంటి అసభ్యకరమైనటువంటి వర్డ్ వాడుతూ ఈ దేశానికి సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. రాబోయే రోజుల్లో వీళ్ళ గురించి కాకుండా నిజమైనటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడుకోవాలి. అదేవిధంగా మహాత్మా గాంధీ గారి చరిత్రను, జవహర్ లాల్ నెహ్రూ గారి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో నుంచి తొలగించాలి అనేటటువంటి కామెంట్స్ పెడుతూ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం నిజంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అది మేము 4వ తారీఖు సోషల్ మీడియా వేదికగా మేము కూడా చూడడం జరిగింది. తక్షణమే 5వ తారీఖున గుంటూరు నగరంలో జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ఎస్పీ గ్రీవెన్సీ సమావేశంలో NSUI గుంటూరు జిల్లా బృందం పక్షాన వెళ్ళి సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 4 రోజులు, 3 రోజులు, 5 రోజులు అయినప్పటికీ కూడా ఎటువంటి సమాచారం రాపోయేసరికి మేము 9వ తారీఖున, అంటే శుక్రవారం రోజున పెద్ద ఎత్తున సృష్టి వర్మను పై తగినటువంటి చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి అనేటటువంటి ఉద్దేశంతో సృష్టి వర్మ దిష్టి బొమ్మను దగ్నం చేసేటటువంటి ప్రయత్నంలో గుంటూరు NSUI నాయకులందరినీ కూడా పోలీస్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతమంది స్టూడెంట్ లీడర్స్ ఉండగా మీరు మాత్రమే ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఏంటి దీని వెనకున్నది స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ అనేటటువంటిది ప్రక్రియ అయితే ఏం లేదు. ఇప్పుడు తను 3వ తారీఖున 2వ తారీఖున తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసినటువంటి సందర్భం కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. అది దాంట్లో చూసిన వ్యక్తుల్లో నేను కూడా ఒక వ్యక్తిని. ఇప్పుడు బాధ్యత కలిగినటువంటి ఒక భారతదేశ పౌరుడిగా ఇప్పుడు నేను కూడా తను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన నేను ఖండించాలి. తను గతంలో పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాలు కాకపోయినప్పుడు కూడా భారతదేశం అంతా కూడా ఒక సెలబ్రిటీగా ఊహించుకునేటటువంటి సృష్టి వర్మ తన సోషల్ మీడియా వేదికగా ఇటు అసభ్యకరంగా స్వతంత్ర సమర యోధుల గురించి ఈ విధంగా పోస్టు పెట్టడం నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి తక్షణమే మేము స్పందించడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయాలనేటటువంటి. ఏ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారండి? గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో మేము ఫస్ట్ అయితే 5వ తారీఖున ఎస్పీ గారి గ్రీవెన్సీ సమావేశంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది మా పరిధిలో వచ్చేసి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో మా పరిధి రావడంతో అక్కడ మేము పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో అక్కడికి తరలించడం జరిగింది. దాని తర్వాత మేము అక్కడ CA గారితో, DSP గారితో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చర్చించుకొని 9వ తారీఖున ఎస్పీ గారి ఆదేశాల మేరకు 9వ తారీఖు సాయంత్రంన సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ పైన 3 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం. ఒకసారి ఎఫ్ఐఆర్ మీ దగ్గర? షూర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, నేను మీ ముందు
మీ ముందు అదేవిధంగా ప్రేక్షకుల ముందు కూడా చూపించవలసి. సో నగరపాలెం రైట్, ఓకే. 9వ తేదీన 9వ తారీఖున తన మీద 3 సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది. రైట్, ఓకే. పూర్తి స్థాయిలో మా ఫిర్యాదు కూడా ఎప్పుడైతే మనం సోమవారం మేము షష్ఠి వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన సోమవారం మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో, పత్రికా పేపర్లో, కొన్ని న్యూస్ ఛానల్స్లో రావడంతో మంగళవారం సాయంత్రం షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ ట్రెడ్స్ అనేటటువంటి యాప్ నుంచి ఏదైతే మహాత్మా గాంధీ గారి గురించి, జవహర్లాల్ నెహ్రూ గారి గురించి పెట్టినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఆ పెట్టినటువంటి పోస్టుని డిలీట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు గాంధీ గారిని వ్యతిరేకించే వాళ్ళు భారతదేశంలో లేకపోను లేరు. అయితే ఆవిడ మాట్లాడినటువంటి మాట మినహా ఆవిడ అభిప్రాయం తప్పు అనుకుంటున్నారా? ముమ్మాటికి తప్పే. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ గారిని, నెహ్రూ గారిని, స్వతంత్ర సమర యోధుల్లో పాల్గొన్నటువంటి అందరినీ కూడా కొంతమంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఎక్కడో అక్కడ వాళ్ళని కూడా కించపరచాలి అనేటటువంటి ఒక ఆలోచనతో పెడుతున్నటువంటి పోస్టులను గతంలో కూడా అనేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, అదేవిధంగా విద్యార్థి విభాగం, ఎన్ఎస్యుఏ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, అదేవిధంగా భారతదేశంలో బాధ్యత కలిగినటువంటి పౌరులు కూడా దానిపైన వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ స్టేషన్లో ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ ఎంక్వైరీ రూపం చేసేటప్పుడు అది ఫేక్ అకౌంట్గా క్రియేట్ అయినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అంటే అమ్మాయిని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారా మీరు? మాకు అవసరం లేదు, మేము కాంటాక్ట్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. పోలీస్ యంత్రాంగం కూడా ట్రై చేయలేదు? పోలీస్ యంత్రాంగం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా బాధ్యత వాళ్ళ పైన ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు పిలవాలనేటటువంటి ఉద్దేశం అయినా వాళ్ళకుంది. ఎప్పుడైనా షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్కి ఫోన్ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే పోలీసులైనా వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే క్షుణ్ణంగా ఉన్నాయి. ఇప్పుడు రైట్, ఇప్పుడు షష్ఠి వర్మకి ఏదైతే వాళ్ళు పెట్టినటువంటి 3 సెక్షన్ల కింద ఉందో, ఇప్పుడు ఆ సెక్షన్ల పరంగా మీ ఊహకి వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది? ఇప్పుడు తను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన ఒక్కొక్క సెక్షన్ వచ్చేసి మా లాయర్ గారు, అదేవిధంగా మాకు తెలిసినటువంటి అడ్వకేటర్స్ కొంతమంది సలహాలు తీసుకోవడంతో ఒక్కొక్క సెక్షన్ వచ్చేసి 3 సంవత్సరాలు ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. అదేవిధంగా బిఎన్ఎస్ 66 ఐటీఐ యాక్ట్ వచ్చేసి అప్ టు 5 lakhs వరకు కూడా ఫైన్ ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి మాకు కూడా వాళ్ళ ద్వారా నుంచి సమాచారం వచ్చినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులపైన, బాధ్యత కలిగినటువంటి కోర్టు పైన మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. కఠినంగా చర్యలు తీసుకొని శిక్ష విధించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా. రైట్, ఇప్పుడైతే ఒకటి ఫ్రాంక్గా చెప్పాలంటే మీ వెనక ఎవరో ఉన్నారు, మీ వెనక ఎవరో ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారనే ఒక నమ్మకం కలుగుతోంది. బేసిక్గా గతంలో ఆ అమ్మాయి ఏదైతే ఒక సోకాల్డ్ కొరియోగ్రాఫర్ మీద ఆయన్ని ఇబ్బంది పెట్టారనో ఆయన మీద కేసు పెడితే, సో ఆ అమ్మాయి ఎప్పుడెప్పుడు దొరుకుతుందని వెయిట్ చేస్తూ దొరికిన వెంటనే ఇలా రియాక్ట్ అవ్వమని మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెడుతున్నారా? గతంలో షష్ఠి వర్మ అదేవిధంగా జానీ మాస్టర్కి అనేకమైనటువంటి నినాదాలు జరిగినాయి, వివాదాలు జరిగినటువంటి పరిస్థితులు. ఆ వివాదాల సమయంలో మనకు సంబంధం లేనటువంటి పరిస్థితి అవి మొత్తం. అవి ఏమైనా ఉంటే పోలీస్ అధికారులు, న్యాయస్థానం పూర్తి స్థాయిలో తీర్పిచ్చేటటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశ మహిళగా షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ రోడ్డు మీదకి వచ్చి తన ఆవేదనను, తన బాధను ఈ విధంగా మోసపోయాను అనేటటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలందరూ కూడా తనకు మద్దతుగా ఉంటూ తన వెనక ధైర్యంగా ఉండేటటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఆ అమ్మాయి వైపు నిజాయితీ ఉంటే జానీ మాస్టర్ తప్పు చేశాడని అంటారా మీరు? నాకు జానీ మాస్టర్ తప్పు చేశారా, షష్ఠి వర్మ తప్పు చేశారా అనేటటువంటి కోణం అయితే నాకు తెలియదు. పూర్తిగా అదే చెప్తా ఉన్నాను నేను. ఏదైనా డిక్లేర్ చేయాల్సినటువంటి ఆప్షన్ ఎవరికైనా ఉందంటే అది పోలీస్ అధికారులకు, న్యాయస్థానానికి, చట్టానికి ఉంది. పూర్తి స్థాయిగా మనం ఏంటంటే ఒక ఆడబిడ్డగా, మన భారతదేశ ఆడబిడ్డగా తనకు అన్యాయం జరిగినప్పుడు మనం కూడా తన వెనక ఉండాలేటటువంటి ఒక ధైర్యం ఇవ్వాలి. తనకు కూడా తనకు అన్యాయం జరుగుతూ ఉంది, మనం కూడా తనకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మనం కూడా ఎక్కడో అక్కడ మాట్లాడేటటువంటి పరిస్థితులు.
గతంలో కూడా సృష్టి వర్మ కొరియోగ్రాఫర్కి కూడా అన్యాయం జరిగినప్పుడు న్యాయం జరగాలనేటటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒక వ్యక్తినే. అలా అని చెప్పేసి జానీ మాస్టర్కి అప్పుడు చేసినటువంటి ఆ పనుల్లో మనం ఎప్పుడు కూడా ఆయన సపోర్ట్ చేయలేదే. మన సృష్టి వర్మ ఈ భారతదేశ ఒక మహిళగా తను బాధపడుతున్నప్పుడు తనకు సపోర్ట్ చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అది భారతదేశ వ్యాప్తంగా కూడా ఎవరున్నా సరే ఒక మహిళ ఆవేదన పడుతుందా, ఒక మహిళ బాధపడుతున్నప్పుడు కూడా ఇప్పుడు మనం అందరం కూడా బాధ్యతగా ఆ మహిళకి అండగా ఉండాల్సిన. అంటే ఇప్పుడు మీరు బాధపడ్డారంటే అక్కడ లాజిక్ అవతల ఎంతో కొంత న్యాయం ఉందనే కదా, అక్కడ ఎక్కడో కొంచెం జరిగిందనే కదా. అదే నేను చెప్తా ఉన్నాను. అది జరిగిందా జరగందా అనేటటువంటి ప్రక్రియ అయితే పూర్తి స్థాయిలో కూడా ఆ చట్టం, పోలీసు అధికారులు, న్యాయస్థానం తీర్పు ఇచ్చేటటువంటి పరిస్థితి. మనం ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఆడబిడ్డ అయినా ఉండొచ్చు, మన ఇంట్లో ఆడబిడ్డ అయినా ఏమైనా అనుకోకుండా ఈ విధంగా బాధపడినా ఆవేదన పడినా మనం కూడా తప్పు జరిగిందో జరగలేదో మన సెకండరీ. తను బాధపడుతున్నప్పుడు తనకు ఒక ఓర్పుతో సహనంతో ధైర్యం ఇచ్చేటటువంటి పరిస్థితి మనం చేస్తాం. అలానే సృష్టి వర్మ మన భారతదేశ మహిళగా తనకు కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సపోర్ట్ చేశాం కదా అనేటటువంటి ప్రక్రియలో భారతదేశ వ్యాప్తంగా కూడా నేను పెద్ద సెలబ్రిటీ అయిపోయాను, నేను అన్ని ఛానల్స్లో వస్తూ ఉన్నాను, నన్ను ఎవరు చూసినా కూడా గుర్తిస్తున్నారు. నేను మహాత్మా గాంధీ గారి గురించి, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారి గురించి నేను అసభ్యకరంగా మాట్లాడినా కూడా నన్ను ఎవరు కూడా 100% ఐ అగ్రీ ఫర్ దట్. ఆ అమ్మాయి నిజంగా పెట్టింది అంటున్నారు కాబట్టి నేను చూడలేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే చాలామంది అలాంటి వాళ్ళు చూడలేదు. బట్ ఆ అమ్మాయి పెట్టుంటే మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మాయికి శిక్ష పడాలని నేను అంటా. వై బికాస్ మనకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. మాట్లాడవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఏది పడితే అది మాట్లాడకూడదు అనేది నా అభిప్రాయం. ఇంకోటి ఫేక్ ఐడీస్ అంటే ఫేక్ ఎవరైనా పెట్టారు అది ఇది అంటా ఉన్నారు. ఇప్పుడు మన భారతదేశంలో జనరేషను ఏ విధంగా ఉందో మొదటి స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తన సోషల్ మీడియా లింక్ పూర్తి స్థాయిలో సైబర్ పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా దీని మీద ఒక విచారణ కమిటీ వేసి తను పెట్టిందా లేదా అని కనుక్కునేటటువంటి పరిస్థితులు ఇప్పుడు గంటల్లో వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. ఏదున్నప్పటికి కూడా ఇప్పుడు స్పష్టంగా డెలిటెడ్ పోస్ట్ను కూడా వాళ్ళు తీస్తారు. ఖచ్చితంగా తను భయపడి మహాత్మా గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి పెట్టినటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టు మేము పెట్టినటువంటి కంప్లైంట్ పైన తను భయపడి డిలీట్ చేసినప్పటికి కూడా ఈ లింక్ ద్వారా బయటికి తీసేటటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అంటే ఇప్పుడు అమ్మాయికి చరిత్ర తెలుసో లేకపోతే డెప్త్ నాలెడ్జ్ ఉండో పెట్టిందని అనుకోవట్లేదు. ఎవరో 10 మంది మాట్లాడుతూ ఉండగా విని ఇలా మనం అందరిలా కాకుండా కొంచెం మనకి ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి కొంచెం ఇన్నోవేటివ్గా అందరికంటే భిన్నంగా పెడితే మనం ఫామ్లో ఉంటామని అభిప్రాయపడి పెట్టింది అనుకుంటున్నారా? ఎఫ్ఐఆర్ ఎవరి మీద చేశారు? ఎఫ్ఐఆర్ ఎవరి మీద చేశారు సార్? సృష్టి వర్మ మీద చేశారు. చెప్పే 10 మంది ఎవరైనా ఉన్నారా? సో ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో మహాత్మా గాంధీ గారిని, నెహ్రూ గారిని తిడతా అసభ్యకరంగా ఎవరైనా పోస్ట్ పెట్టింది ఎక్కడైనా చూసారా? బాస్టర్డ్ అనేటటువంటి మాటలు, ఈ దేశానికి సర్వనాశనం చేసి వెళ్ళారు అనేటటువంటి మాటలు, చదువుకునేటటువంటి పాఠ్య పుస్తకాల్లో నుంచి తొలగించాలి అనేటటువంటి ఆ ఆలోచన ఏ విధంగా వచ్చిందో నాకైతే తెలియట్లేదు. ఇప్పుడు ఒకవేళ అమ్మాయి తన లాయర్ని తీసుకొచ్చి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడింది, కొంచెం ఈ కేసులు వాటి వల్ల కొంచెం మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్ అయ్యింది, సో అందుకనే అలాగా పెట్టింది అని ఏదన్నా కొంచెం ఇలా కూడా టర్న్ చేస్తే ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉంటాయి మీవి? ఇప్పుడు అమ్మాయి పూర్తి స్థాయిలో కూడా మెచ్యూరిటీ ఉన్నటువంటి సృష్టి వర్మ రోజు చూస్తూ ఉన్నాం. తను ఎక్కడో అక్కడ కొరియోగ్రాఫర్ చేసుకుంటానో, లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్స్లోనో, ఎక్కడైనా బయటకు ఫ్రెండ్స్తో వెళ్ళడమో, లేకపోతే ఇండివిజువల్గా తను ఏమైనా వీడియోస్ చేసుకోవడంలో మొత్తం A to Z ఇన్స్టాగ్రామ్లో డే టు డే పోస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఏ విధంగా తనకి మానసిక ఒత్తిడి వల్ల లేకపోతే మానసిక బాగోలేక ఈ విధంగా పోస్ట్ పెట్టామంటే ఇప్పుడు పెట్టేదేంటో తనకి కొంచెం అవగాహన ఉండి పెట్టలేదా? పూర్తి స్థాయిలో అవగాహన ఉండి మాత్రమే తను కావాలనే పెట్టినటువంటి పరిస్థితి. ఇంకోటి దీంట్లో మీరు గమనించాల్సినటువంటి విషయం ఇంకోటి ఉంది. తను పెట్టినటువంటి పోస్టు పైన బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరుడు ఇలా స్వతంత్ర సమరయోధుల గురించి అసభ్యకరంగా మాట్లాడినటువంటి సృష్టి వర్మ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అధికారులు అని చెప్పేసి కామెంట్ పెట్టినప్పటికి కూడా తను రిటర్న్గా రిప్లై ఇట్స్ ఓకే బ్రో క్యారీ ఆన్. అది మానసిక ఒత్తిడియా? లేకపోతే మానసికంలో తను వెళ్ళిపోయిందా?
ఇది కేవలం ముమ్మటికి తప్పే ఇదైతే. కేవలం కావాలని తను సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మాత్రమే చేసినటువంటి పని ఇది సెకండరీ. అది మిగతా అది ఎవరు సెకండరీ మనకి అవసరం లేదు. సెకండరీ ఎవరు కూడా వాళ్ళ జీవితాన్ని బయట పెట్టుకో ఫేమస్ అవ్వాలి ఎవరు కూడా అవసరం లేదు. ఇప్పుడు మహాత్మా గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి అసభ్యకరంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ యొక్క చరిత్రల గురించి తెలీదు, పూర్తి స్థాయిలో అవగాహన లేదు. అలాంటి వ్యక్తి ఏదో వాట్సాప్ యూనివర్సిటీల్లో మెసేజ్లు చూసో, లేకపోతే ఫేక్ ఐడీల్లో పెట్టినటువంటి పోస్టుల్ని చదివో, లేకపోతే ఇంకేదేదో ఊహించుకొని పెడితే చూస్తా ఊరుకుంటారు. ఆ అమ్మాయికి ఎప్పుడు వచ్చింది అంటే ఐ మీన్ ఆవిడకి ఆలోచన తీసేయాలి వెంటనే ఎప్పుడు అనిపించింది ఆ అమ్మాయి? ఎప్పుడైతే మేము 5వ తారీఖున, ఈ నెల 5వ తారీఖున గ్రీవెన్సీ ఎస్పీ గారి గ్రీవెన్సీ సమావేశంలో వెళ్ళి కంప్లైంట్ పెట్టిన సాయంత్రమే తన మీద విపరీతంగా సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రెస్ మీడియాలో కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్లో, పత్రికా పేపర్లో విపరీతంగా స్ప్రెడ్ అయినటువంటి సంగతి. దాన్ని అది బహుశా నాకు ఇవి చూసి, లేకపోతే కొంతమంది ఇప్పుడు టీవీ ఛానల్స్ ఉన్నారు, సృష్టి వర్మ అరెస్ట్, సృష్టి వర్మ అబౌట్ కేస్ ఇన్ గుంటూరు అనేటటువంటి హ్యాష్ ట్యాగులు పెట్టి ఏమైనా పోస్ట్ చేసినప్పుడు ఏమైనా తన దాకా చేరేటటువంటి అవకాశం ఉందో, లేకపోతే తనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ద్వారానో, తెలిసిన వాళ్ళ ద్వారానో ఈ పెట్టినటువంటి పోస్టులు వాళ్ళకి షేర్ చేశారో నాకైతే తెలీదు. ఇప్పుడు మేము పెట్టినటువంటి కంప్లైంట్ తర్వాత, మంగళవారం తర్వాత మేము మళ్ళీ రీసెర్చ్ చేసాం. ఏంటి ఆ పోస్ట్ గురించి, ఆ కామెంట్స్ ఏంటి అనేటటువంటి రీసెర్చ్ చేస్తే తను పెట్టినటువంటి ఆ పోస్టుని డిలీట్ చేసిందే కాక 1 డే మొత్తం ప్రైవేట్లో పెట్టినటువంటి పరిస్థితి తన ట్రెడ్స్ అకౌంట్. తర్వాత 3వ రోజు తన ట్రెడ్స్ అకౌంట్ని మళ్ళీ రీకంటిన్యూ చేస్తూ ఏదో మళ్ళీ వీడియోలు తన ఇష్టరాజ్యం తను పెట్టుకున్నటువంటి పరిస్థితి. అది తన సొంతగా తన నిర్ణయం. ఇప్పుడు భారతదేశ స్వతంత్ర యోధుల గురించి మాట్లాడేటప్పుడు ప్రశ్నించేటటువంటి అవకాశం మాకుంది. నువ్వు ఎలాంటి వీడియోలైనా పెట్టుకో, ఎటువంటి నువ్వు జీవితంలో ఎలాంటి హైప్ రావాలన్నా అది నీ వ్యక్తిగత. అశబ్ద పదజాలం వాడకూడదు. ముమ్మాటికి వాడడం అయితే చాలా తప్పు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు కూడా తెలుసు, దేశవ్యాప్తంగా కూడా మనం సంపాదించే ఒక్కొక్క రూపాయి మీద కూడా మహాత్మా గాంధీ గారు ఉండేటటువంటి పరిస్థితి. అది ఒక చరిత్ర. ఆ చరిత్రని ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా దాన్ని తుడిచేటటువంటి ప్రయత్నం అయితే ఎవరు చేయలేరు. అంత సాహసం కూడా, అంత ధైర్యం కూడా చేయనటువంటి పరిస్థితులు. బట్ ఇప్పుడు యాజ్ ఏ ఉమెన్గా ఆ అమ్మాయి జైలు వరకు వెళ్తే కొంచెం అది అంటే అమ్మాయికి జస్ట్ ఒక అమ్మాయికి చెప్పే ప్రయత్నమో, లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నమో, లేకపోతే అమ్మాయిని వార్న్ చేసే ప్రయత్నమో లేకుండా డైరెక్ట్గా కేసు, జైలు, అమ్మాయి లైఫ్ అంతా ఏదో అవుతుంది కదా. బట్ ఎక్కడ కాంప్రమైజ్ ఎందుకు అవ్వట్లేదు? మీరు కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎందుకంటే సృష్టి వర్మ ఒక సెలబ్రిటీ. తన దాంట్లో ల్యాక్స్ ఆఫ్ వ్యూస్, థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్ తనకి ఉండేటటువంటి, తన వ్యక్తిగతంగా తనకు ఉంటారు. ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఒక తెలియని ఒక యాడ్ ఇస్తే దాన్ని ఫాలో అయ్యేటటువంటి జనరేషన్ ఇప్పుడు తన సోషల్ మీడియాలో అంత వేలాది మంది, లక్షలాది మంది తన సోషల్ మీడియాని ఫాలో అయ్యేటప్పుడు అసభ్యకరంగా స్వతంత్ర సమరయోధులను ఈ విధంగా దుర్భాషలు ఆడుతూ ఉంటే సృష్టి వర్మని చూసి ఇంకో 10 మంది తయారవ్వరా? అది సరే తయారవ్వరా అని చెప్పేసి మీరు ఏమైనా గ్యారంటీ ఏమైనా ఇస్తారా? ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఆ హోదానే మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం. ఏదో నేను ఒక హోదాలో ఉన్నాను, నేను ఏం మాట్లాడినప్పటికి కూడా దేశవ్యాప్తంగా నన్ను గర్విస్తారు, నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటే అది ముమ్మాటికి తను తన శిక్షను తనే వేసుకునేటటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నుంచి సృష్టి వర్మకి మోస్ట్లీ సపోర్టివ్ ఎక్కువ దొరుకుతుంది. ఒక ఆడబిడ్డగా అమ్మాయి బయటకు వచ్చి తన కష్టాలు చెప్పుకుంటూ కేసు పెట్టడం, అది కొంచెం నిలబడడం, సో జానీ మాస్టర్ గారిని జైలు వరకు అక్కడ వరకు నెట్టడం అనేది అక్కడ నిజం ఉంది అని చాలా వరకు నమ్మి మోస్ట్ ఆఫ్ ది అందరూ ఈవిడితో ఉన్నారు. బట్ ఈవిడ ఇలాంటి పోస్ట్ పెట్టడం వల్ల ఒక్కసారిగా అందరికీ చచ్చిపోయింది మనసు. అంటే ఈ అమ్మాయి తెలుసుకోవాల్సిన నీతి ఏంటి దీని పరంగా? రామ్ గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా 140 కోట్ల మంది ప్రజలకు సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అసభ్య వాక్యాలు ఏదైతే ఉన్నాయో దేశ ప్రజలందరూ కూడా
వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తనకేం వ్యక్తిగతంగా ఏమైనా పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఏదో ఒక పార్టీలోకి వెళ్ళి కండవా వేసుకొని నువ్వు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పార్టీనో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలను నువ్వు ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, యువత పక్షాన నువ్వు పోరాటం చెయ్యి. అప్పుడు మేము కూడా నిన్ను ప్రజల పక్షాన నుంచుంది మేము కూడా సపోర్ట్ చేస్తాం. తను మాట్లాడే ప్రతి మాట కూడా పాయింట్ ఉంది. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది యువత ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడతా ఉన్నారు. మొన్న ఆర్ఆర్బి ఎన్టీబీసీ పరీక్షల్లో 32,000 మంది అప్లికేషన్లు పెడితే దానికి 1,15,00,000 మంది అప్లికేషన్ ఫామ్ చేశారు. 32,000 ఉద్యోగాలకి 32,000 ఉద్యోగాలకి 1,05,000 0.3% దానికి 100% దాని మీద మాట్లాడు, మేము స్వాగతిస్తాం. లేదు ఇప్పుడు విద్యార్థి పక్కదారిపోతూ ఉన్నారు, డ్రగ్స్ అని చెప్పేసి, మాదక ద్రవ్యాలు అని చెప్పేసి, మద్యానికి విపరీతంగా అవుతున్నారు, దాని మీద మాట్లాడు, మేము స్వాగతిస్తాం. లేదు ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, దాని మీద మాట్లాడు, మేము స్వాగతిస్తాం. అదే మీరు స్వాతంత్రం తెచ్చినటువంటి మహా యోధుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే నిన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరని చెప్పి నీ ఆలోచన విధానం పైన మాట్లాడవచ్చు. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం కూడా. నువ్వు ఏది మాట్లాడినప్పుడు కూడా నాది పెద్ద ఎత్తున దేశమంతా కూడా నన్ను మెచ్చుకునిద్ది అనేటటువంటి ఆలోచన ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో అణిచివేసే విధంగా నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలపైన నువ్వు చెప్పినటువంటి మాటల్ని నిన్నే శిక్ష వేసే విధంగా చేస్తామని ఈ సందర్భంగా. అదే కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే జరిగిన దాన్ని కాకుండా కొంచెం దానికి ఆపోజిట్గా ఉన్నదానికి సపోర్ట్ చేసి లైమ్లైట్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు. రైట్, ఈ మధ్యకాలంలో ఏదో చూశాను నేను కొంచెం. ఇప్పుడు అంతెందుకు మన రామాయణం గురించి మాట్లాడితే రావణాసురుడిని దేవుడిని చేసి పెట్టేశారు. రావణాసురుడు దేవుడు ఎలా అవుతాడు? నెగిటివ్ వైపు ఎందుకు వెళ్తుంది అందరికీ అంటే వాళ్ళ లైమ్లైట్లో ఉండడానికి కొంచెం వాళ్ళని అటెన్షన్ వాళ్ళ మీద పడడానికి ఇవన్నీ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాను సార్, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 వరకు కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఏ రోజు కూడా మైనారిటీ, ఎస్సీ, బీసీ అనేటటువంటి ఏదైతే కులాలు ఉన్నాయో వాటన్నిటి కూడా లేకుండా మనమంతా కూడా భారతదేశం ప్రజలు, మనమంతా కూడా భారతీయులం, మనకు కులాలకు మతాల కన్నా ఫస్ట్ మనమంతా భారతీయులం అనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, యువత పక్షాన మంచి చేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత 2014 తర్వాత నుంచి ఏ విధంగా అయిపోయిందో మీ అందరు చూస్తూ ఉన్నారు. అటు విద్యార్థుల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, యువత ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, సరైనటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నిర్వహించట్లేదు. అనేకమైనటువంటి 1 కాదు 2 కాదు అనేకమైనటువంటి ఇబ్బందుల మధ్య ఈ విధంగా భారతదేశ స్వతంత్ర పోరాటం చేసినటువంటి మహాయోధులు వాళ్ళు ఆ టైంలో స్వతంత్రం తేకపోతే ఈరోజు నువ్వు కొరియోగ్రాఫర్ ఇంత ఆనందంగా, ఇంత హ్యాపీగా డబ్బులు సంపాదించే షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ అని ప్రశ్నిస్తూ ఉన్నాను నేను. వాస్తవం, షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్కి ఏం తెలియదు, ఏదో తనకు వచ్చినటువంటి మిడిమిడి జ్ఞానంతోనో లేకపోతే యూనివర్సిటీ వాట్సాప్ మెసేజ్ చదివో ఈ విధంగా చేస్తాం. షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ని కూడా ఒకటే డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ గారి చరిత్ర, జవహర్ లాల్ గారి చరిత్ర నువ్వు తెలియకపోతే నిన్ను కన్నా మీ తల్లిదండ్రులను అడుగు, వాళ్ళు చెప్తారు. లేకపోతే నీ చుట్టూ ఉండేటటువంటి 10 మందిని అడుగు, వాళ్ళు చెప్తారు. లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, నీ ఫోన్లోనే గాంధీ గారి చరిత్ర, నెహ్రూ గారి చరిత్ర కొడితే వస్తూ ఉన్నాయి. ఇలా అనేకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మహాయోధుల పైన ఏ విధంగా నువ్వు ఇంత అసభ్యకరంగా మాట్లాడతావు? పాయింట్ అమ్మాయి అసభ్యకరంగా మాట్లాడడం ముమ్మాటికి తప్పండి. మామూలుగా అమ్మాయి అభిప్రాయం వేరే రకంగా తెలియజేస్తే నో అబ్జెక్షన్. వేరే పరంగా అంటే నువ్వు ఒక రాజకీయంగానో లేకపోతే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయం పైననో దేని మీదైనా మాట్లాడు, మంచితనంగానే మాట్లాడుతుందని చెప్పేసి మేము కూడా అనుకుంటాం. నువ్వు లేకపోతే రాజకీయంగా వచ్చి ఆ పార్టీ నాయకుడిని ఎదుర్కో, ఆ పార్టీ నాయకుడిని ఎదిరించు, ఆ ప్రజల పక్షాన ఏమైనా అన్యాయం జరిగినప్పుడు పోరాటం చేయి. అలా కాకుండా నువ్వు స్వతంత్ర సమరయోధుల గురించి మాట్లాడితే మాత్రం
చూస్తూ ఉండేటటువంటి పరిస్థితి అసలు లేదు. ముఖ్యంగా సినీ పరిశ్రమ తెలుగు అసోసియేషన్ వాళ్ళకి, సినీ డ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకి కూడా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. సినీ కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు పైన సినీ కొరియోగ్రాఫర్ ఛాంబర్ వాళ్ళు, అదేవిధంగా సినీ అసోసియేషన్ వాళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం, బాధ్యత వాళ్ళపైన ఉంది. గతంలో కాకుండా ఇప్పటికి కూడా మహాత్మా గాంధీ గారి చిత్రాలు, మహాత్మా గాంధీ గారి పాటలు, నెహ్రూ గాంధీ గారి చరిత్ర కలిగినటువంటి స్టోరీలు అనేకమైనటువంటి తెలుగు సినీ పరిశ్రమలో వాళ్ళు తీసినటువంటి మంచి మంచి సినిమాలు ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో కూడా షష్ఠి వర్మ కొరియోగ్రాఫరు తెలుగు సినీ పరిశ్రమ డైరెక్టర్లను, హీరోలను, హీరోయిన్లను, ఆ తెలుగు సినీ పరిశ్రమలో పనిచేసేటటువంటి ఆర్టిస్టులను కూడా కించపరిచే విధంగా, అవమానం పరిచే విధంగా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన పూర్తి స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమ అసోసియేషన్, డ్యాన్స్ అసోసియేషన్ కూడా ఖండించి షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ కార్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదు దీని పక్షాన మీరు మాట్లాడకపోతే పెద్ద ఎత్తున మేము ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే, రైట్. కరీం గారు, రైట్, చూద్దాం ఈ కేసు ఎలా ముందుకెళ్తుంది ఏంటి అనే అంశం గురించి. ఒకవేళ ఫర్దర్గా దీంట్లో ఏదన్నా కీలక అంశాలు మళ్ళీ వస్తే తెర ముందుకి మన ఛానల్ ద్వారా బయటపెట్టే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.